నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూసిన టైం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో థియేటర్లోకి వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి 2 ట్రైలర్లు, 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ 2 పాత్రల్లో కనిపిస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆంధ్ర వాళ్ళ మూవీలో కూడా 2 పాత్రలు చేసిన తారక్ ఆ మూవీతో మంచి కలెక్షన్స్ రాబట్టారు. ఇక దేవరా కూడా భారీ కలెక్షన్ సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ముఖ్యంగా దేవరా మూవీలోని తారక్ గెటప్స్ చూసి అదిరిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ దేవరా కోసం ఎదురు చూస్తున్నారు. 5 భాషల్లో దేవరా మూవీ రిలీజ్ చేయటం, 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సింగిల్ గా నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో ఈ ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవర్ ఏంటో అందరికీ తెలిసింది. కాబట్టే ఇకపై తారక్ మూవీస్ ఈవెంట్లకు పక్కా ప్లానింగ్ చేస్తామని మేకర్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇకపోతే దేవరా మూవీ వస్తున్న తరుణంలో తారక్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. తాజాగా తారక్ ఫ్యాన్స్ చేసిన ఓ పని అందరికీ షాక్ ఇస్తోంది. అనంతపురంలోని ఓ థియేటర్లో తారక్ ఫ్యాన్స్ ఏకంగా 50 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఆ కటౌట్కు రక్తాభిషేకం చేశారు. అభిమానులంతా కలిసి రక్తం అభిషేకం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దేవరా మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో తొలి రోజే 100 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయని సినీ వర్గాలు అంటున్నాయి. దేవరా మూవీ విషయానికొస్తే ఈ మూవీ రన్ టైం ఎక్కువగా ఉండేలా కనిపిస్తుంది. 2 భాగాలుగా వస్తున్న ఈ మూవీలో తారక్ సరసన ఒకప్పటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఎంతో కసితో ఈ మూవీ చేస్తున్నారు. మరోవైపు అనిరుద్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఎవరిని ఫోటోలు, వీడియోలు తీసుకోనివ్వద్దని ప్రొడ్యూసర్ నాగవంశీ రిక్వెస్ట్ చేశారు. తారక్కు గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ అందిద్దామని ఫ్యాన్స్ సహకరించాలని ఆయన కోరారు.